ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మాధురి కన్నయ్యని. యువరాజ్ చేతికి దెబ్బ తగిలింది కదా, బావగారి కాళ్ళు నేను కడుగుతాను. నువ్వు కడిగేటట్టయితే వద్దులే. అదేంటండి అలా అంటున్నారు? తను కూడా అన్నయ్య లాంటివాడే కదా, కడగనివ్వండి. నువ్వెళ్ళు బాబు. ఇందులో కాళ్ళు పెట్టండి. యువరాజ్, ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మా బావగారి కాళ్ళు నేనే కడుగుతాను, ఇంకెవడు కడగడానికి వీల్లేదు. అయ్యో 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 అబ్బడా! అయ్యో, నీ వల్ల కాకపోతే గమ్మునుండ్రా. కేదార్, యువరాజ్ చేతికి దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. నువ్వు మాధురికి అన్నయ్యవే కాబట్టి నువ్వు కాళ్ళు కడగచ్చు. అవసరం లేదు, మా చెల్లికి నేను ఒక్కడినే అన్నయ్యని, మా బావకి ఒక్కడినే బామ్మర్తిని. అసలు వీడెవడు మా బావగారి కాళ్ళు కడగడానికి? ఇది పంతాలకు పోయే సమయం కాదు యువరాజ్. వీడెవడు అంటున్నావు? నిజంగా కేదార్ ఎవరో నీకు తెలీదా? ఇది గొడవ పడే సమయం కాదు, బంధుత్వాలు ఏర్పరచుకునే సమయం. అయినా ఎవరే పని చేయాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. నీకు బావగారి కాళ్ళు కడిగే రాత రాయలేదు కాబట్టే ఇంతవరకు బావున్న చేతులు ఇప్పుడు గాయపడ్డాయి. నువ్వు చేయలేకపోవడంతోనే కేదార్ చేయడానికి ముందుకొచ్చాడు. కానీ నిన్ను చేయకుండా ఆపైతే ముందుకు రాలేదు కదా. టైం అవుతుంది యువరాజ్, జరగాల్సిన పని చూద్దాం. కేదార్, రా బోడా రా. చేయాల్సిన పని వాడు చేస్తుంటే అందరూ చూస్తూ ఊరుకున్నారు. నా గుండె మండిపోతుందమ్మా. వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు కాదురా బోడా, మాదిరి పెళ్ళైపోనే తర్వాత యోచన చేద్దాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.